ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. మరి ఒక దినమును మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ ఈ దినమును వాక్యముతో ప్రార్థనతో ప్రారంభిద్దాం. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే నీవు అనుభవిస్తున్న శ్రమ ఆయన చూస్తున్నారు, నీ కష్టం ఆయన చూస్తున్నారు, నీ ఒంటరితనాన్ని, నీ కన్నిటిని, నీ కరువును, నీ గుండె బరువును ఆయన చూస్తున్నారు. ఆయనకు తెలుసు. నీ స్థితినంతా ఎరిగిన దేవుడు నిన్ను బలపరచాలని, నిన్ను లేవనెత్తాలని, నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు, కృంగిపోవద్దని నిన్ను ధైర్యపరచాలని ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నారు ఆయన. ఈ వాగ్దానం నీ కొరికే. నమ్మి దాన్ని రిసీవ్ చేసుకోండి. ప్రార్థనలో పోరాడండి. తప్పక ఈ వాగ్దానములన్నీ దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. అందరి కొరకు మేము అనుదినము ప్రార్థిస్తున్నాం. ప్రతి ప్రార్థనకు దేవుని దగ్గర జవాబు ఉంది. తగిన సమయంలో దేవుడు మన ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వబోతున్నాడు. మీ పరిస్థితులన్నిటినీ మార్చబోతున్నాడు. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు మరొకసారి తన ప్రేమను వెల్లడి చేస్తున్నారు. స్వయంగా దేవుడే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలియజేస్తున్నారు మనకు. ఎటువంటి ప్రేమతో అంటే ఈ లోక ప్రేమ లాంటిది కాదు, మనుషుల ప్రేమ లాంటిది కాదు, పిల్లల ప్రేమ లాంటిది కాదు, భర్త ప్రేమ లాంటిది కాదు, భార్య ప్రేమ లాంటిది కాదు, కానీ నిత్యమైన శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, లోక ప్రేమ లేక మనిషి యొక్క ప్రేమ నీ జీవితాన్ని ఒకవేళ పతనం చేసిందేమో, కానీ దేవుని ప్రేమ నీ జీవితాన్ని లేవనెత్తుతుంది, నిన్ను బాగు చేస్తుంది. అది మనిషి ప్రేమ కొంతకాలమే, కొన్ని రోజులే. నీవు వారిని ప్రేమిస్తూ ఉంటే వారు నిన్ను ప్రేమిస్తారు. అయితే నిన్ను నిండుగా ప్రేమించేది దేవుని ప్రేమ. ఆయనను విడిచిపెట్టినా, ఆయనను పట్టించుకొనకపోయినా, నీవెంత హీన స్థితిలో ఉన్నా, లోకమంతటి చేత వెలివేయబడిన స్థితిలో నీవున్నా, లోకము వేలెత్తి చూపినట్లుగా ఆయన ప్రేమ నిన్ను వేలెత్తి చూపదు. నీ తప్పులైన ఎత్తి చూపడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాడు ఆయన. ఎందుకంటే నీ జీవితం ఏంటో ఆయనకు తెలుసు, నీ అలవాట్లు ఏంటో ఆయనకు తెలుసు, నీవు చేసిన పనులన్నీ ఆయనకు తెలుసు, నీ హృదయ అంతరంగం ఆయనకు తెలుసు. అంతా తెలిసి కూడా ఈరోజు మరలా నిన్ను ప్రేమిస్తున్నానని నిన్ను పిలుస్తున్నారు ఆయన. నీ జీవితం ఎలాగున్నా నీవు ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఇవెక్కడ పడిపోయి ఉన్నా ఆయన నిన్ను అసహించుకోడు. ప్రేమతో నిన్ను అక్కను చేర్చుకుంటాడు ఆయన. నాకు ఆరోగ్యం లేదు, నాకు చదువు లేదు, నాకు ఆస్తిపాస్తులు లేవు, నాకు ఏమీ లేదు, అందుకే ఈ లోకంలో నన్ను ఎవ్వరూ ప్రేమించరు, నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు అని నీవు అనుకుంటున్నావేమో. అయితే ఆయన నీ రూపాన్ని చూచి ప్రేమించేవాడు కాదు, నీకున్న ఉద్యోగాన్ని చూచి ప్రేమించేవాడు కాదు, నీ ఆరోగ్యాన్ని చూచి నేను ప్రేమించే దేవుడు కాదు, నీకున్న తలాంతులను బట్టి, నీకున్న అర్హతను బట్టి ఆయన నిన్ను ప్రేమించే దేవుడు కాదు, నీ బ్యాక్గ్రౌండ్ చూచి, నీ అందచందాలను చూచి నేను ప్రేమించే దేవుడు కాదు. నీవు పుట్టినప్పటి నుండి నీవు మరణించేంత వరకు నేను ఒకే విధంగా ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి యేసుప్రభువారు. ఆయన నీవు ఎలా ఉన్నావో అలానే నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఒక వ్యభిచార స్త్రీ గురించి వ్రాయబడి ఉంటుంది. వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు యేసుప్రభువారి దగ్గరికి తీసుకొస్తారు.
ధర్మశాస్త్రం చెప్తుంది ఈమెను రాళ్లతో కొట్టి చంపమని అని. వారందరూ కూడా ఆమెను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా యేసుప్రభువారు ఆ పాపాత్మురాలైన స్త్రీని ఎంతగానో ప్రేమించి ఆమెను శిక్షించకుండా, అమ్మా నిన్ను ఎవ్వరూ శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్షించను, అయితే ఇది మొదలుకొని నీవిక పాపం చేయొద్దు, నమ్మకంగా పరిశుద్ధంగా జీవించని ఆమెను క్షమించి పంపివేస్తారు. ఆయన ప్రేమ అటువంటిది. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఒక కుష్ఠరోగి యేసుప్రభువారి దగ్గరకు వచ్చి, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పినప్పుడు ఆయన కుష్ఠరోగిని చూచి కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పగానే వెంటనే కుష్ఠరోగం వాని విడిచిపెట్టింది, శుద్ధుడైపోయాడు. చూడండి, ఒక కుష్ఠరోగిగా ఉన్న వ్యక్తిని, ఒళ్ళంతా కురుపులతో రసికారుతూ భయంకరమైన దుర్వాసనతో ఉన్న వ్యక్తిని మనుషులు ఎవరు కూడా ముట్టుకోలేరు. సహాయం చేసేవారు ఉంటారు, కానీ వానిని ముట్టి వానిని ప్రేమించిన వారు ఎవ్వరూ కూడా ఉండరు. అయితే ప్రభువు అటువంటి వారిని సహా ప్రేమించే శాశ్వతమైన ప్రేమ కలిగిన ప్రభు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చూస్తే 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీని గురించి అక్కడ చూస్తున్నాం. ఆ స్త్రీ భయంకరమైన వాసనతో భయంకరమైన పరిస్థితిలో ఉండి, కృంగిపోయిన స్థితిలో, అందరి చేత వెలివేయబడిన స్థితిలో ఉండి యేసుప్రభువారు ఎదుటికి రాలేక వెనుక నుండి ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే స్వస్థత పొందుకుంది. అప్పుడు యేసుప్రభువారు ఆమెను చూచి ఆమెను గద్దించలేదు, ఆమెను అసహించుకోలేదు, కానీ ఆమె దీన స్థితిని చూచి ఆమెను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి, అమ్మా నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది, ధైర్యంగా ఉండు అని ఆమెకు ధైర్యాన్ని ఇచ్చారు. చూడండి, ఆమెకున్న వ్యాధిని బట్టి ఆ సమాజంలో చుట్టుప్రక్కల ఉన్న వారందరూ అసహించుకున్నారు. ఆమెను ముట్టడానికి ఎవరు ఇష్టపడలేదు, కానీ ప్రభువు ఆమెను ఆమెగానే ప్రేమించి ఆమెను స్వస్థపరిచారు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక మంది దీనస్థితిలో ఉన్నవారు, భయంకరమైన పాపములు ఉన్నవారు, భయంకరమైన వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు, లోకము చేత వెలివేయబడినవారు, మనుషుల చేత విసర్జింపబడిన వారు, కుష్ఠరోగి వలె ఊరి చివరకు వెలివేయబడిన వారిని ఆయన ఎంతగానో ప్రేమించి వారందరినీ కూడా రక్షించారు, స్వస్థపరిచారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీవు పాపములో ఉన్నా, నీవు అనారోగ్యంతో ఉన్నా, నీవు భయంకరమైన వ్యసనాలతో ఉన్నా, నీవెట్టి స్థితిలో ఉన్నా, నిన్నుగా ప్రేమించే ప్రభు ఈరోజు నిన్ను పిలుస్తున్నారు. ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. నీవే స్థితిలో ఉన్న ఆయన దగ్గరకు రా. నిన్నందరూ వెలివేస్తున్న ఆయన దగ్గరకు రా. ఆయన నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, తిరిగి నీకు మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తును అనుగ్రహించి నిన్ను నిలువబెడతాడు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. అందరి ప్రేమలు పోగొట్టుకొని ఎవరి ప్రేమను నోచుకోక ఉన్నా నీ ప్రేమని బిడ్డలందరితో మీరు మాట్లాడుతున్నారు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని. తండ్రి నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. ఎవ్వరూ ప్రేమించలేని వారిని నువ్వు ప్రేమిస్తున్నావు. అందరి చేత వెలివేయబడిన వారిని సహితం మీరు ప్రేమిస్తున్నారు. లోకం దృష్టిలో నీచులుగా ఉన్న వారిని మీరు ప్రేమిస్తున్నారు. ఎవరు చేర్చుకోని వారిని మీరు ప్రేమిస్తున్నారయ్యా. ఈరోజు ప్రార్థనలో ఎంతమంది మోకరించి ప్రార్థిస్తున్నారో అందరినీ మీరు ప్రేమిస్తున్నారు. అందరూ కూడా నీ శాశ్వతమైన ప్రేమను పొందుకుంటున్నారు. తండ్రి నీకు వందనాలు. నీ ప్రేమ చేత ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చడానికి మీరు ఇష్టపడుతున్నారయ్యా. అనేక మంది బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయాలని మీరు ఇష్టపడుతున్నారు. ఈరోజు ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారో అందరి జీవితాల్లో మీ కార్యములు జరిగించండి. బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఉన్న వారందరినీ లేవనెత్తండి. వ్యసనాలతో నలిగిపోతూ ఈ పాపం నుండి నేను ఇక విడుదల పొందలేనన్న వారందరినీ లేవనెత్తండి. అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక బంధకాలతో నలిగిపోతూ ధనాన్ని నష్టపోయి దిక్కుతోచని స్థితిలో బిడ్డలందరినీ మీరు ప్రేమిస్తున్నారయ్యా. నీ ప్రేమ చేత ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. భయంకరమైన వ్యాధితో మరణశయ్యపై ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ప్రేమిస్తున్నారు. వారిని ఆ మరణ పడక నుండి లేవనెత్తడానికి మీరు ఇష్టపడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరిని ముట్టి లేవనెత్తుతున్నందుకు వందనాలు. భయంకరమైన కోర్టు కేసులతో నలిగిపోతున్న బిడ్డలందరి జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యములు త్వరలోని విడుదల మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగం లేని బిడ్డలందరికీ ఉద్యోగాలు దయచేయండి.
ఉద్యోగాల్లో సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. గర్భఫలం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు కూడా అద్భుతం చేసి గర్భఫలం దయచేయండి. వివాహం కొరకు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేసి చక్కటి వివాహాలు జరిగించండి. గృహాలు లేక ఎంతమంది దిగులుతో ఉన్నారో అద్భుతాలు చేయండి అయ్యా. నేను ఇక చదవలేను, నాకు చదువు లేదు కాబట్టి నన్ను అందరూ హేళన చేస్తున్నారు, ఎవరు నన్ను ప్రేమించడం లేదని దిగులు పడుతున్న ప్రతి ఒక్కరికి నీ జ్ఞానమునిచ్చి చక్కటి చదువునిచ్చి ముందుకు నడిపించండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ నీ జ్ఞానాత్మతో నింపి నడిపించండి. ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్రతి ప్రయత్నంను సఫలపరచండి. వివాహ ప్రయత్నాలు సఫలపరచండి. వ్యాపారంలో అభివృద్ధి చేయండి. చేతి వృత్తులను దీవించండి. వ్యవసాయాలను దీవించండి అయ్యా. ప్రత్యేకంగా గర్భంతోని బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండండి అయ్యా. ఈరోజు వారు వేసే ప్రతి అడుగులో మీరు తోడుగా ఉండి ప్రతి ప్రయాణమును కూడా సఫలపరిచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. నన్నెవ్వరూ ప్రేమించడం లేదని, ఎవ్వరి ప్రేమను పొందలేక ఒంటరిగా ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేవుడు మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఇక భయపడకండి. ఆయన ప్రేమ మిమ్మల్ని లేవనెత్తుతుంది, మీ జీవితంలో మార్చబోతోంది. ఈ వాగ్దానం నా కొరకైన వారందరూ తప్పక కామెంట్ చేయండి ఆమెనని. మర్చిపోకుండా లైక్ చేయండి. మర్చిపోకుండా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.